శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. వృషభ రాశి వారికి సంబంధించి మే మొదటి పక్షం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి విద్యార్థులు, అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు చూసుకున్నట్టయితే, విద్యార్థులకు సంబంధించి గురుగ్రహం మిథునంలో ఉండడము, అలాగే బుద్ధి పీడోపశాంతయే అని అంటాం. బుధుడికి సంబంధించి ద్వితీయ లాభస్థానంలో ఉండడం వలన విశేషమైనటువంటి సబుద్ధితో, మంచి విద్యాబుద్ధులతో ముందుకు వెళ్తూ ఉంటారు. పోటీ పరీక్షల్లో చాలా చురుకుగా పాల్గొంటారు. అలాగే వీరు గతం కంటే కూడా చాలా ఉత్తేజంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఉన్నటువంటి సమయాన్ని ఉపయోగించుకొని తర్వాత అకాడమిక్ ఇయర్కి సంబంధించి ప్రయత్నాలు కూడా చేస్తారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా చదువు పట్ల మంచి ఆకర్షణీయమైనటువంటి విద్యాభ్యాసన చేయడం అనేటువంటిది వీరికి ఉండేటువంటి అలవాటు. ఇప్పుడు మనం గృహిణులకు విషయానికి వస్తే, గృహిణులు మనము ఏవైనా సరే గృహిణులకు సంబంధించి చూసుకుంటే శుక్రుడు గురుగ్రహానికి సంబంధించి చూసుకోవాలి. శుక్రుడు ద్వితీయ లాభస్థానంలో, శుక్రుడు వ్యయ స్థానంలో ఉండడం వలన, అలాగే లగ్నంలో గురుగ్రహ సంచారం చేయడం వలన వీరికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరి యొక్క వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, అలాగే వ్యయస్థానంలో బుధుడు, అలాగే ద్వితీయ స్థానం నందు గురుగ్రహ సంచారం కూడా చేయడం వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కానీ, మార్కెట్లో ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలని వీరు కాస్త ఆకర్షితులయ్యి డబ్బు ఖర్చు పెట్టడం కానీ, ఏవైనా సరే ఫ్యూచర్కు పనికొచ్చేటువంటివి అనేటువంటి అపోహలతో ఉన్నటువంటి ఖర్చులు పెంచుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కిట్టి పార్టీలని కానీ, ఎక్కడైనా సరే ఆడవాళ్ళందరూ కూడా సమూహంగా ఉండేటువంటి చోటికి వెళ్ళి అనవసరంగా మాట్లాడేటువంటి మాటల వల్ల, లేదా అనవసరంగా ఏవైనా సరే ఇచ్చేటువంటి వాగ్దానాల వల్ల కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గృహిణులు ఈ యొక్క 15 రోజులలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా కూడా ఉండాలి. ఎందుకు అనంటే ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులు కానివ్వండి, పిల్లలకు సంబంధించి తర్వాతి కాలంలో వచ్చేటువంటి స్కూల్స్, కాలేజీలకు సంబంధించి కానివ్వండి, ఇంట్లో ఉండేటువంటి పుట్టినరోజులు, అలాగే వచ్చేటువంటి పండుగలకు సంబంధించి కూడా వచ్చేటువంటి ఖర్చుని ఉద్దేశించి కాస్త తక్కువగా ఖర్చు పెట్టడం మంచిది. తదుపరి ఉద్యోగస్తులకు సంబంధించి చూసుకున్నట్టయితే, ఉద్యోగస్తులు గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వలన ఉద్యోగానికి సంబంధించి సజావుగా అన్ని పనులు సాగుతాయి. వీరి యొక్క కొలీగ్స్ నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. కష్టమైనటువంటి టాస్కులు కూడా ఒత్తిడితోటి ఆ యొక్క టాస్క్లన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అనుకోని విధంగా వీరికి అప్రిషియేషన్స్ వస్తాయి. కాకపోతే వీరు శాలరీలో హైక్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాంటివి జరగకపోవచ్చు. మైగ్రేషన్స్, ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావచ్చు. అలాగే వృషభ రాశి వారికి సంబంధించి చతుర్థంలో ఉన్నటువంటి కేతు వల్ల సాధారణంగా వీరు వస్తువులు మర్చిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే దశమంలో ఉన్నటువంటి కుజ శని యోగ సంచారము, కుజుడు శని కలిసి ఉండడం కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి వాటికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది, అన్ని రకాలుగా కాదు. నవమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వలన ఏవైనా సరే డివోషనల్గా మీరు పూజలు చేయడము, కానీ కాన్సన్ట్రేషన్ సరిగ్గా పెట్టకుండా పూజలు చేయడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. రైతుల విషయానికి వస్తే, ఇప్పుడు మనం రైతులకు సంబంధించి చూసుకుంటే, వీరు వేసినటువంటి పంటకు సంబంధించి కుజుడు అధిపతిగా ఉంటాడు, లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా లాభాపేక్ష లేకుండా మీరు పని చేసినప్పటికీ మంచి లాభంలోనే ఉంటారు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అలాగే సూర్యుడి యొక్క అనుకూల స్థితి కూడా మీకు కొన్ని రకాలైనటువంటి పరిస్థితులలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఎరువులు కానివ్వండి, వచ్చేటువంటి డబ్బులు కానివ్వండి, అన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి సమయంలో మీకు సహకారంగా ఉండడం జరుగుతుంది. అలాగే డైవర్స్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మధ్యవర్తిత్వం చేసేటువంటి వ్యక్తుల ద్వారా వెళ్ళండి. తొందరగా మీరు డైవర్స్కి సంబంధించి డెసిషన్స్ తీసుకోండి. ఇంకా ఏవైనా డబ్బులు వస్తాయో అని ఎదురు చూడడం వల్ల మునుముందు జరిగేటువంటి సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి నవంబర్ ప్రాంతం వరకు ద్వితీయ వివాహం కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా త్వరగా నిర్ణయం తీసుకోవడం వంటిది కూడా చాలా మంచిది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
అవివాహికులు ఎవరైతే ఉన్నారో, వివాహం కోసం చూస్తూ ఉన్నారో వారికి సంబంధించిన విషయానికి వస్తే, వారికి ఈ ఉన్నటువంటి ఫిబ్రవరి వరకు కూడా అంత సానుకూలమైన పరిస్థితులు లేవు. గోచార రీత్యా చూసుకుంటే గురుబలం బాగానే ఉన్నప్పటికీ మిగిలిన రాహుగ్రహ సంచారము, ఇతరత్ర సంచార గ్రహాల వలన వీరు నిర్ణయాలన్నీ కూడా ఆలస్యం చేయడము, కొన్ని రకాల ఇబ్బందులు పడడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ చేసేటువంటి దేవతార్చన, తీసుకునేటువంటి రెమెడీల వల్ల కొన్ని ఉపయోగకరమైనటువంటి వాతావరణాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నెలలో మనం ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఏ గ్రహానికి పూజ చేయాలి, ఏ దేవతార్చన చేయాలి, ఏ దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైశాఖ మాసం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, దుర్గాదేవతకి, అలాగే దక్షిణామూర్తికి సంబంధించి కుజగ్రహ, బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి నెలగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి విశేషంగా ఈ యొక్క 15 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా ఈ మాసం అంతా కూడా ప్రతి మంగళవారం నాడు కూడా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని చోట్ల ఉండవు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారం నుండి ప్రారంభించి ఒక 11 మంగళవారాల పాటు ప్రతి వారము కూడా 700 గ్రాముల కందిపప్పును ఆంజనేయ స్వామికి లేదా సుబ్రహ్మణ్యుడి దగ్గర దానంగా ఇవ్వండి. అది ఎర్ర కందిపప్పు అయితే ఇంకా మంచిది, ఎర్రటి వస్త్రంలో పెట్టి ఇవ్వండి. దీని వలన ఎవరికైనా కుజదోష సంభావిత దోషములు ఉంటే పోతాయి. ఇంకా మీకు ఓపిక ఉంది అనుకుంటే ఈ వైశాఖ మాసంలో ఎవరన్నా ఒక బ్రాహ్మడి చేతికి డైరెక్ట్ గా ఆయన కట్టుకునే వీలుగా ఉండేటువంటి ఎర్ర రంగు వస్త్రము, అంటే ఎర్ర రంగు పంచలో 7 కేజీల కందిపప్పు పెట్టి తోచిన దక్షిణ పెట్టేసి, మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. లగ్నే సప్తమ స్థానే కుజగ్రహ సంభావిత లేదా లగ్నే ద్వితీయ స్థానే లగ్నస్థానే అని చెప్పాలి క్లియర్ గా. అలా చెప్పి కుజగ్రహ సంచార దోషపీడిత నివారణ సిద్ధ్యర్థం ఆడకధాన్యం దానం తుభ్యం సంప్రదతే నమమ అని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల కుజగ్రహ సంభావిత దోషం పోతుంది. అదేది పెద్ద ఇది కాదు, ఇంత సింపుల్ గా ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇక బృహస్పతి గ్రహానికి సంబంధించి పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి రెమెడీ ఇది. ఏం చేయాలండి అనంటే, మీ యొక్క పిల్లలు బాగుండాలి, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావాలి, చదువు సరిగ్గా చదవని పిల్లలకు చదువు బాగా రావాలి, పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు జరగాలి అని చెప్పి 5 వారాల పాటు ఈ వైశాఖ మాసంలో ఉన్న ఏదో ఒక గురువారం నాడు ప్రారంభించి 5 వారాల పాటు ప్రతి బుధవారం సాయంత్రం 110 శనగలు నానబెట్టండి. కాస్త దొడ్డుగా ఉండే శనగలు నానబెట్టండి. ఆ శనగలతో పాటు ఒక చిటికెడు పసుపు వేసి, వీలైతే గోపంచకం వేసి నానబెట్టేసి, గురువారం రోజు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూది దారంతో ఆ 110 శనగల్ని కూడా గుచ్చి ఒక దండగా చేసి నవగ్రహాలలో ఉండేటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేయండి. వేసి స్వర్ణ వర్ణం అంటే ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ క్లాత్ ఏదన్నా స్వామివారికి కప్పండి. అలాగే దీపారాధన కూడా చేయండి. మంగళవారం నాడు కుజుడి దగ్గర ఎర్రటి వత్తితో, అంటే కాసంత నెయ్యి వేసి వత్తి తయారు చేస్తే కుంకుమ వేసి ఇలా తిప్పితే ఎర్రటి వత్తి అవుతుంది. కాబట్టి ఎర్రటి వత్తితో, లేదా గురువారం నాడైతే పసుపు వేసి వత్తిలో తిప్పితే పసుపు వర్ణంలో ఉన్న వత్తితో, ఈ ఎర్రటి వత్తినేమో మంగళవారం నాడు సంపెంగ నూనె వేసి లేదా మీకు విప్ప నూనె వేసి దీపారాధన చేస్తే మంచిది. అదే బృహస్పతికి మాత్రం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇక 11 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి లేదా కుజగ్రహానికి లేదా జంటనాగులకి సూర్యాస్తమయం కాక మునుపు దేవాలయాలలో ఉన్నటువంటి రావి చెట్టు, వేప చెట్టు కింద ఉన్నటువంటి జంటనాగులకు ప్రదక్షిణ చేయాలి. ఎన్ని చేయాలి? 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఈ యొక్క బృహస్పతి గ్రహానికి సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కూడా మంచిది. శుక్రవారాల నాడు అమ్మవారి కుంకుమార్చనలు చేస్తే మంచిది. ఏంటంటే ఇన్ని చెప్తున్నారంటే మనకు ఉన్నటువంటి ఇబ్బంది స్థాయిని బట్టి మీరు ఈ పనులు చేసుకోవడం మంచిది. కుజదోష నివారణకు చెప్పేశాం. బృహస్పతి అంటే గురుబలం అనేటువంటిది పెరగాలంటే బృహస్పతి గ్రహానికి, గురుగ్రహానికి వెయ్యాలని చెప్పాం. అది కూడా గురువారం నాడు గురు హోరాకాలం 7:20 లోపు వస్తుంది, అప్పుడే చేయాలి. మరి శుక్రగ్రహానికి సంబంధించి అమ్మవారి కుంకుమార్చన చాలు. అలాగే మీకు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే కూడా మంచిది.
కుజగ్రహానికి సంబంధించి కూడా చెప్పుకున్నాం. ఇలా చేయడం వలన ఈ వైశాఖ మాసంలో విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెప్తున్నామండి. అలా కాకుండా ఎవరికైనా పర్సనల్ గా మీ జాతకం కావాలి అని అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్ గా మీ జాతకం 60-70 పేజీల్లో మీకు పంపించి ఇప్పుడు నేను ఎలా అయితే రెమెడీస్ చెప్పానో అదే విధంగా చాలా సవివరంగా మీ చేత్తోని మీరే చేసుకునే విధంగా రెమెడీస్ లేదా అంతకు మించి ఇబ్బంది ఉంటే దానికి తగ్గటువంటి హోమాలను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా నా దగ్గరే చేయించుకోవాలని కాదు, మీరు ఎక్కడైనా సరే చేయించుకోవచ్చు. త్రూ ప్రాపర్ ఛానల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.